हाय फ्रेंड्स, वेलकम टू सैंडीज़ किचन। మనం చేయబోయే రెసిపీ జాంగ్రీ। ముందుగా ఈ జాంగ్రీ రెడీ చేసుకోవడానికి ఒక టీ గ్లాస్ మినపగుళ్ళను నీళ్ళలో 3 అవర్స్ నానబెట్టుకోవాలి। 3 అవర్స్ నానబెట్టుకున్న మినపగుళ్ళను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత కార్న్ ఫ్లోర్, అలాగే చిటికెడంతా వంట సోడా, చిటికెడంతా ఉప్పు, ఇలా ఒకే రకంగా ఈ విధంగా కలుపుకోవాలి। ఒకవేళ లూజ్ అయినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి। కలుపుకోవాలి। ఇలాంటి కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ అయినా లేకపోతే పాల కవర్ అయినా పర్లేదు, ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని ఇలా వేసుకొని ఈ విధంగా వేసుకొని ఇక్కడ చిన్న హోల్ చేసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి। ఈ విధంగా వచ్చేలాగా ప్యాక్ చేసుకోవాలి। ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వేడి చేయాలి। ఈ విధంగా వేడైన తర్వాత జాంగ్రీలను ఈ విధంగా వేసుకోవాలి। కావలసిన జాంగ్రీకి కావలసిన షుగర్ సిరప్ను రెడీ చేసుకుందాం। ఈ విధంగా ఒక టీ కప్పున్నర షుగర్ని నీళ్ళలో వేసుకొని సిరప్ లాగా రెడీ చేసుకుందాం। చక్కెరకి గ్లాస్న్నర వాటర్ పోసుకుంటూ గులాబ్ జాముకు సరే ఎలా అయితే మన సిరప్ రెడీ చేసుకుంటామో ఆ విధంగా సిరప్ రెడీ చేసుకుందాం। ఈ సిరప్ కొంచెం కరగ్గానే కొంచెం అంతా చిటికెడంతా ఇలాచి పౌడర్ చల్లుకుందాం। ఈ విధంగా సిరప్ కొంచెం ఇలా అంటుకుంటూ ఉండేది ఆఫ్ చేసేద్దాం। ఈ విధంగా రెడీ అయిన జాంగ్రీలను వేడివేడిగా ఉండగానే ఇందులో వేసేసుకుందాం। ఇలా వేసేసుకొని ఇట్లా జ్యూసీ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఇందులో నానబెట్టుకుందాం। చూడండి, రెడీ అయిపోయే జాంగ్రీలు ఎంత జ్యూసీగా ఎంత బాగా ఉన్నాయో చూడండి। ఈ రెసిపీ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।